మన హిందూ ధర్మ గ్రంథాల్లో 4 యుగాల గురించి, వాటి యొక్క కాల వ్యవధి గురించి, ఏ యుగంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కల్కి అవతారం ఎలా జరుగుతుంది అనే విషయం గురించి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసుంది. సత్యయుగం పూర్తయిన తరువాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ద్వాపరయుగం, ఆ తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగ చివరి దశలో ఆ శ్రీ మహావిష్ణువే కల్కి అవతారం ధరించి తిరిగి ధర్మస్థాపన చేస్తాడని మన పురాణాల్లో చెప్పబడింది. కల్కి రావడంతోనే ఏ ఏ పనులు చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్యయుగం యొక్క కాలం 17,28,000 సంవత్సరాలు. అలానే త్రేతాయుగం యొక్క కాలం 12,96,000 సంవత్సరాలు. దీంతో పాటు ద్వాపరయుగం యొక్క కాలం 8,64,000 సంవత్సరాలు. చివరగా కలియుగం యొక్క కాలం 4,32,000 సంవత్సరాలు. ఒక యుగం పూర్తయిన తర్వాత ఇంకో యుగం మొదలవుతుంది. అలా ప్రారంభమయ్యే కొత్త యుగానికి 4,32,000 సంవత్సరాలు తగ్గుతూ వస్తుంది. ఈ యుగాలన్నీ పూర్తయిన తర్వాతే కాలచక్రం పూర్తవుతుంది. మళ్ళీ ఒక కొత్త కాలచక్రం ప్రారంభమవుతుంది. మీలో చాలా మందికి ఈ విషయాలని తెలిసే ఉంటాయి. కానీ ఈ 4 యుగాల మధ్య ఉన్న పోలికల గురించి, వ్యత్యాసాల గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రతి యుగంలో మనుషుల ప్రవర్తన, ఆలోచనలు, జీవన విధానాలు, రంగు, రూపం, ఆకారం మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కదా. చాలా గ్రంథాల్లో కలియుగానికి సంబంధించిన భవిష్యవాణులు చెప్పబడి ఉంది. వాటిల్లో చాలా వరకు ఇప్పటికే నిజమయ్యాయి. శ్రీకృష్ణుడు కూడా కలియుగానికి సంబంధించిన ఎన్నో భవిష్యవాణులు చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యే అవకాశాలున్నాయి. అయితే మొదట సత్యయుగం గురించి తెలుసుకుందాం. ఈ యుగం ధర్మానికి 4 కాలుంటాయి. అంటే పాపం అంటే ఏంటో కూడా మనుషులకు తెలియదు. మనుషులందరూ ఒకరికి మంచి చేయాలి, ఒకరికి సహాయం చేయాలని నిస్వార్థ భావంతో జీవిస్తూ ఉంటారు. ఈ యుగంలో మనిషి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన మనుషులు ఎత్తు సగటుగా 32 అడుగులు ఉండేవారు. సత్య హరిశ్చంద్రుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ యుగంలోనే నివసించాడు. అతను సత్యాన్ని రక్షించడం కోసం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేశాడు. ఈ సత్యయుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. త్రేతాయుగంలో మనిషి ఎత్తు 21 అడుగుల వరకు తగ్గిపోతుంది. ఈ యుగంలోనే మనుషులకు పాపం పరిచయం అయింది. ధర్మం ఒక కాలు కోల్పోయి 3 కాళ్లతో ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా, శ్రీరాముడిగా అవతరించాడు. బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించడంతో ఇంద్రునికి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎలాగైనా సరే స్వర్గలోకాన్ని ఇంద్రునికి అప్పగించాలని ఆ ఉద్దేశంతోనే వామనుడి రూపంలో అవతరించి బలి చక్రవర్తిని 3 అడుగుల భూమి దానం అడిగాడు. బలి చక్రవర్తి కూడా ఏమాత్రం ఆలోచించకుండా 3 అడుగుల చోటుని దానంగా ఇస్తానని చెప్తాడు. వామనుడు తన 3 పాదాలతో ఈ పూర్తి బ్రహ్మాండాన్ని కప్పేశాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వర్గలోకాన్ని ఇంద్రునికి తిరిగి ఇచ్చాడు. మరోవైపు రాక్షసుల రారాజు రావణాసురుడు సీతాదేవిని అపహరించింది ఈ యుగంలోనే. దీని తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ధర్మం 2 కాళ్లను కోల్పోయి మిగిలిన 2 కాళ్ల మీద నిలబడుతుంది. ఈ యుగంలో మనిషి ఎత్తు 11 అడుగులు తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో పాప పుణ్యాలు సమానంగా ఉంటుంది. కొంతమంది పుణ్యాలు చేస్తుంటే దానికి సరి సమానంగా మరికొంతమంది పాపాలు చేస్తారు. ఈ యుగంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అధర్మంగా ఉన్న కౌరవులు ధర్మంగా ఉన్న పాండవుల చేతిలో ఓడిపోతారు. ఈ యుద్ధంలోనే శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి పాండవులకు సహాయం చేస్తాడు. దీని తర్వాత కలియుగం మొదలైంది. ఈ యుగంలో మనుషులు ఎత్తు 5.5 అడుగులు మాత్రమే ఉంటుంది. ధర్మానికి కేవలం 1 కాలు మాత్రమే ఉంటుంది. ఈ యుగంలో పాపం యొక్క శాతం పుణ్యం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంతగా ఎక్కువగా పెరిగిపోతుందంటే ప్రతి నలుగురిలో 3 పాపం చేస్తూనే ఉంటారు. ఈ యుగంలో మంచి చేసే వారి కంటే ఇతరులకు హాని చేయాలనుకునే వారే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం మనం ఈ భయంకరమైన యుగంలోనే ఉన్నాం. ఈ కలియుగం గురించి శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పారు. కలియుగంలో స్త్రీలు తమ జుట్టు ఆధారంగానే తాము అందంగా ఉన్నారని భావిస్తారని, పేదరికంలో ఉన్న తమ భర్తను వదిలేసి ధనవంతుల దగ్గరికి వెళ్లిపోతారని శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ యుగంలో స్త్రీలు డబ్బున్న ధనవంతులకు ఎక్కువగా ఇష్టపడతారు. పురుషుల యొక్క రంగుకి, రూపానికి ఎటువంటి విలువ ఉండదు. ఈ యుగంలో మనుషులు ఎంత డబ్బు ఉంటే అంత గర్వంగా ఉంటారు. ప్రతి ఒక్కరు డబ్బున్న వారితో చనువు పెంచుకోవాలని ప్రయత్నిస్తారు. పేదవాళ్ళని ఎక్కువగా అవమానిస్తారు. మనుషులు వారి తెలివితేటలను కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మోసాలు పెరిగిపోతుంది. ఆస్తుల కోసం గొడవ పడతారు. డబ్బు కోసం హత్యలు చేస్తారు. ఈ సమయంలో స్త్రీలకు రక్షణ ఉండదు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలనుకున్నా భయపడతారు. వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడ తిరగలేరు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా ఉండే వారే ఈ యుగంలో బ్రతకగలరు. ఈ యుగంలో మనుషులు అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే మరి ఇప్పటి వరకు మనకెందుకు కనిపించలేదు, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కలియుగ చివరి దశలో ధర్మం పూర్తిగా గతి తప్పినప్పుడు కల్కి అవతారం జరుగుతుంది. ఈ సమయంలో కలి ఎంత బలవంతుడంటే స్వయం కల్కి పుట్టుకని ఆపడానికి చూస్తాడు. ఇవన్నీ తట్టుకొని కల్కి పుట్టి ఆ మహాశివుడికి తపస్సు చేసి ఖడ్గాన్ని పొంది ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. ఈ సమయంలో కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరులు, దేవతలు ఆత్మలుగా వచ్చి కల్కికి సహాయపడతారు. జై హింద్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.